నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం టీచర్ల ప్రమోషన్లు బదిలీలో సమస్యలపై సీఎం దృష్టి అన్ని పంచాయతీల్లో బడి ఉండాలన్న రేవంత్ పవన్కి ఏపీలో ఆధార్ కార్డు లేదు స్కిల్ స్కామ్ మీద ఎందుకు స్పందించలేదన్న జోగి శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం రత్నానంద స్వామి ఆశ్రమం సమీపంలో సంచారం దేశంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి 4000కు చేరిన కేసులు 7 మృతి PSLV C58 ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్ రేపు ఉదయం 9 గంటలకు ప్రయోగం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు వైసీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ విషయంలో కుమ్ములాట మొదలైంది. ఆర్టీఓ కిరణ్ కుమార్ కు టికెట్ కేటాయించవద్దని మెరుగు మురళీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. వైసీపీ అధిష్టానం స్థానికులకే టికెట్ కేటాయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ స్థానికులకు టికెట్ కేటాయించకపోతే తమ పార్టీకి సహకరించమని స్పష్టం చేశారు. ముఖ్యంగా మన మేరకు మురళి గారు చాలా కష్టపడుతున్నారు. ఆయనకు అన్ని అవగాహన ఉంది. అలాంటి వ్యక్తికి ఇస్తే మాకు గెలుపు ఖాయమని మేము అనుకుంటున్నాం. అలాగే ఆయన కిరణ్ కుమార్కి ఇస్తే ఎవరు కూడా దీనికి సహకరించరు, ఎవరు చేయలేని కూడా మా కార్యకర్తలు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజు నేను న్యూస్ లో ఉంటే కూడా చాలా మంది ఫోన్ చేసి అన్న మేము కష్టపడే వ్యక్తి లోకల్ వ్యక్తి చేస్తే చేస్తాం, లేదంటే చేయమని కూడా అందరూ కూడా బాధంగా చెప్తున్నారు. లోకల్ వ్యక్తికి ఇవ్వండి. ముఖ్యంగా మన మేరకు మురళి గారు చాలా కష్టపడుతున్నారు. ఆయనకు అన్ని అవగాహన ఉంది. అలాంటి వ్యక్తికి ఇస్తే మాకు గెలుపు ఖాయమని మేము అనుకుంటున్నాం. అలాగే నెల్లూరులో వైసీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ విషయంలో కుమ్ములాట మొదలైంది. ఆర్డీఓ కిరణ్ కుమార్ కు టికెట్ కేటాయించవద్దని మెరుగు మురళీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. వైసీపీ అధిష్టానం స్థానికులకే టికెట్ కేటాయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ స్థానికులకు టికెట్ కేటాయించకపోతే తమ పార్టీకి సహకరించమని స్పష్టం చేశారు. అలాగే కిరణ్ కుమార్కి ఇస్తే ఎవరు కూడా దీనికి సహకరించరు, ఎవరు చేయలేని కూడా మా కార్యకర్తలు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజు నేను నెల్లూరు వైసీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ విషయంలో కుమ్ములాట మొదలైంది. ఆర్డీఓ కిరణ్ కుమార్ కు టికెట్ కేటాయించవద్దని మెరుగు మురళీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. వైసీపీ అధిష్టానం స్థానికులకే టికెట్ కేటాయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ స్థానికులకు టికెట్ కేటాయించకపోతే తమ పార్టీకి సహకరించమని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, మాధురి, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నెల్లూరు జిల్లాలో వైసీపీలో ఈ వర్గ విభేదాలు అనేవి దాదాపుగా ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మనం గూడూరు విషయానికి వస్తే గూడూరులో వరప్రసాద్ ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి, ఆ గౌరవంతో ఇక్కడ ఆయనకి అభ్యర్థిత్వాన్ని కేటాయించడం జరిగింది. అయితే అన్ని వర్గాలను అక్కడ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని వర్గాలను సమీకరించుకొని పోవడంలో వరప్రసాద్ విఫలం కావడంతో, ఎమ్మెల్యే విఫలం కావడంతో అక్కడ వర్గ విభేదాలు ఆది నుంచి కూడా గత ఎన్నికల నాటి నుంచి కూడా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయన వర్గాల పరంగానే కొనసాగుతున్నారు. తను ఒక
మాజీ ఐఏఎస్ అధికారిగా ఒక వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇతర కేడర్ సంబంధించి ప్రవర్తించకపోవడం అనే అంశాల పరంగా ఎప్పుడూ పంచాయతీ ఇక్కడ అధిష్టానానికి చేరుతూనే ఉంది. పలు దఫాలుగా కూడా అధిష్టానం ఇక్కడ వర్గ విభేదాలతో కలువ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికలను సమీపించిన నేపథ్యంలో ఈ వర్గ విభేదాలు కాస్త పెచ్చిమిరాయి. ఇటు చూస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించిన బల్లి దుర్గా ప్రసాద్ వర్గం ఒకటి ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే వర్గాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. ఇప్పుడు మేరుగ మురళి వర్గం కూడా ఇక్కడ గూడూరు, సూళ్లూరుపేట 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక వర్గం, సి వర్గం అయితేనేమి, ఇతర వర్గాలు అయితేనేమి, పార్టీ వర్గాలు అయితేనేమి, గతంలో ఉన్న ఇతర వర్గాలు అయితేనేమి సామాజిక సమన్వయం లేదంటూ వారు ఎప్పుడు కూడా గొడవపడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం కలవ చేసుకున్నప్పటికీ కూడా అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందో, దాదాపుగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో వీరంతా కూడా ఈ తమ పట్టును పెంచడం జరిగింది. ఎమ్మెల్యే అందరినీ కలుపుకోపోయే మనస్తత్వం లేని కారణంగా ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థిత్వాన్ని మార్చాలని స్థానికంగా ఉన్న డిమాండ్, ఇక్కడ ఈ డిమాండ్ అనుసరించే దాదాపుగా ఇక్కడ ఒక కార్యాచరణ కొనసాగుతా ఉంది. మేరుగ మురళి గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కొంత వర్గం ఉంది. వారి వెనుక ఇటు మేకపాటి వంశీయులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, మరికొందరు నాయకులు వారికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న కేడర్ కూడా, వైసీపీ కేడర్ కూడా ఎమ్మెల్యే చర్యలను వ్యతిరేకిస్తూ మెజారిటీ పక్షం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నాయకులుగా వారికి అనుగుణంగా మాట్లాడాల్సి వస్తుంది. వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. తమ అధిష్టానానికి గట్టిగా తమ వాదనను వినిపించేందుకు కూడా ఇక్కడ సిద్ధమయ్యారు. ఇక్కడ ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా అనేక విభేదాలు ఈ ప్రాంతం నుంచి చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో కేడర్ కూడా బలం అధిష్టానానికి ఖచ్చితంగా అధిష్టానం ఇక్కడ సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలకు సంబంధించి ఆలోచించాలనే నిర్ణయంతో కేడర్ ఉంది. ఇక్కడ సరైన అభ్యర్థిత్వం లేకపోతే ఎన్నికల్లో నెగ్గేది కష్టం అన్న స్పష్టమైన సంకేతాలను నాయకుల ద్వారా కేడర్ తీసుకెళ్తా ఉంది. మాధురి, ఖాయమని మేము అనుకుంటున్నాం. అలాగే ఆయన కిరణ్ కుమార్కి ఇస్తే ఎవరు కూడా దీనికి సహకరించరు, ఎవరు చేయలేని కూడా మా కార్యకర్తలు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజు నేను న్యూస్ లో ఉంటే కూడా చాలా మంది ఫోన్ చేసి, అన్న మేము కష్టపడే వ్యక్తి లోకల్ వ్యక్తికి చేస్తాం, లేదంటే చేయమని కూడా అందరూ కూడా బాధంగా చెప్తున్నారు. లోకల్ వ్యక్తికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళ వైసీపీకి షాక్ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మాజీ మండల అధ్యక్షులు బొమ్మసాని చలపతిరావు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీలో తనకు కనీస విలువ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయం సొంత ఎస్టేట్గా మార్చి ఇన్ఛార్జీలు సూపర్వైజర్లుగా, పార్టీ నాయకులు కార్యకర్తలను స్వీపర్లుగా మార్చారని మండిపడ్డారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ మాధవి. ఏదైతే 2024 ఎన్నికల హీట్ అయితే కనుక రాజేస్తుందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం చూస్తున్నట్లయితే కనుక ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్కి వ్యతిరేకంగా అయితే కనుక నాయకులు అయితే కనుక అసంతృప్తి వెల్లడిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే వైఖరికి నిరసనగా అయితే కనుక రాజీనామా చేస్తున్నట్లు పార్టీ కీలక నేత బొమ్మసాని చలపతిరావు అయితే కనుక రాజీనామా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈయన ఒక మాజీ మండల అధ్యక్షులుగా పనిచేశారు. అదేవిధంగా సీనియర్ నాయకులుగా కూడా ఉండడంతో ఇటు మైలవరం నియోజకవర్గంలో ఒక కీలకమైనటువంటి నేత అనేది కూడా వైసీపీ కోల్పోయిందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ కష్టకాల సమయంలో పనిచేస్తే తనకి విలువ ఇవ్వకపోవడంతోనే ఇటు
అసంతృప్తితో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే మంత్రి జోగిపై కూడా తీవ్ర విమర్శలు కూడా చేయడం కూడా జరిగింది. ఒక పక్క ఎమ్మెల్యేపై అదేవిధంగా మంత్రి జోగిపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూనే వచ్చారు. చందాలు ఇచ్చి అండగా ఉంటే హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన ఒక తీవ్ర వ్యాఖ్యలు అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే 2024 ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో సీఎంఓ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో కూడా ఎలాగపోవడంపై మరోసారి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సైతం కూడా కొంత మేరకు ఆయన మీద కూడా అసంతృప్తి వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వైసీపీ కార్యాలయం సొంత ఎస్టేట్గా మార్చి ఇన్ఛార్జీలకు సూపర్వైజర్లుగా పార్టీ నాయకులు కార్యకర్తలు పేపర్లుగా ఎమ్మెల్యే వసంత్ మార్చారని చెప్పేసి బొమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఒక కీలక నేత అనే రాజీనామా చేయడంతో మైలవరం నియోజకవర్గంలో వైసీపీ యొక్క పార్టీ క్యాడర్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మాధురి. థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వాటా ఉందని ఏపీ మంత్రి జోగి రమేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద పవన్ ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కు రాష్ట్ర అభివృద్ధి కనిపించటం లేదా అంటూ మండిపడ్డారు. ఏ ఆధారాలతో పవన్ ప్రధానికి లేఖ రాశారు అని ప్రశ్నించారు. పవన్ కి ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదన్నారు. చంద్రబాబు తాబేదారుగా పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీలో జరిగిన అభివృద్ధి మరో రాష్ట్రంలో జరగలేదని చెప్పారు. 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే మీకు కనిపించటం లేదా అని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. పచ్చి దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్ ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, కళ్ళు గుట్టి కడుపు మంట పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేడు అంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. చంద్రబాబు నాయుడు ఏమో నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు ఈ పవన్ కళ్యాణ్కి, దానికి రాయుడు. అడ్డంగా దొరికిపోయాడు, బొక్కలోకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు, ఆ బొక్కలోకి ఈడిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించడానికి కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా విద్యాశాఖపై రివ్యూ చేసిన సీఎం రాష్ట్రంలో ఉద్యోగాల నియామకం అంశంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అత్యంత కీలక అంశంగా ఉన్న డీఎస్పీపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. త్వరలో డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ ఓ స్కూల్ ఉండాలని ఆదేశించారు. పాఠశాల లేని పంచాయతీ ఉండొద్దని అన్నారు. అందుకు కొనసాగింపుగానే డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయమని అధికారులకు ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పదోన్నతులు, ట్రాన్స్ఫర్ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం గల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా ఉన్న స్కిల్ యూనివర్సిటీలని అధ్యయనం చేయాలన్నారు.
కొడంగల్ నియోజకవర్గంతో పాటు 9 జిల్లాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకుగాను విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ను ఆదేశించారు. అలాగే బాసరలోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థులకు సీఎం ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఇక ప్రైవేట్ యూనివర్సిటీలపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా నడిపించుకోవటం సరికాదని అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీల నియామకం, అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఓవైపు అధిష్టానం అభ్యర్థులను మార్చే పనిలో ఉండగా మరోవైపు టికెట్ వస్తుందో రాదే అనే టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతుంది. దీనికి తోడు వైసీపీలోని గ్రూపులు అసంతృప్తులన్నీ ఒక్కొక్కటి రోడ్డెక్కుతున్నాయి. ఫలితంగా కొత్త ఇన్ఛార్జీల నియామకం వైసీపీలో సమరానికి దారితీస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. ఇంతకీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అసెంబ్లీ ఇన్ఛార్జీల నియామకాలు ఎంతవరకు వచ్చాయి? ఎవరెవరిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నారు? కొత్త ఇన్ఛార్జీలుగా ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అసెంబ్లీ ఇన్ఛార్జీల నియామకాలు ఓ కొలిక్కి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 3 స్థానాల్లో మార్పులు చేపట్టారు. పోలవరం, చింతలపూడి, పాలకొల్లు నియోజకవర్గంలకు కొత్త ఇన్ఛార్జీలను వైసీపీ నియమించింది. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెల్లం బాలరాజు స్థానంలో ఆయన సతీమణికి అవకాశం కల్పించారు. ఇక చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలిజాను పక్కన పెట్టి కొత్త అభ్యర్థి విజయరాజును రంగంలోకి దింపింది. పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కౌరు శ్రీనివాసును తప్పించి గోపీకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. అయితే గత 20 రోజులుగా వైసీపీలో కొత్త ఇన్ఛార్జీల నియామకాలు ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు ఉంటుందా ఉండదా అని వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ మొదలైంది. అయితే పార్టీ అధిష్టానం 2 నియోజకవర్గాల్లో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించింది. పాలకొల్లు నియోజకవర్గంలో పాత ఇన్ఛార్జిను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే గత ఎన్నికల్లో 15 స్థానాలకు 13 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం 14 స్థానాలు ఉండగా వాటిలో 3 స్థానాల్లో ఇన్ఛార్జి నియామకాలు పూర్తయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్త ఇన్ఛార్జీల నియామకాల వల్ల పార్టీలో పెద్దగా అసమ్మతి స్వరాలు లేవని చెప్పుకోవాలి. అయితే చింతలపూడి నియోజకవర్గంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే ఎలిజా అనుచరులు చేసిన నిరసన తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా ఆ పరిస్థితి లేదు. ఇక పోలవరం విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆమె సతీమణి రాజ్యలక్ష్మికి స్థానం ఇవ్వడం వల్ల పార్టీలో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. అటు పాలకొల్లులో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ స్థాయిలో కొత్త ఇన్ఛార్జీల నియామకం జరుగుతుందని పార్టీ నేతలు ఊహించారు. కానీ వీటన్నిటికీ పక్కన పెట్టి సీఎం జగన్ గతంలో విజయం సాధించిన అభ్యర్థులనే కొనసాగించేందుకు మొగ్గు చూపారు. వారికే వచ్చే ఎన్నికల్లో బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే కొత్త ఇన్ఛార్జీల నియామకాల వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదని, దీనివల్ల పార్టీలో కొత్తగా అసమ్మతికి స్థానం కల్పించడమే అవుతుందని సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరన్నది ప్రధానం కాదని, జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కొలమానంగా ఎన్నికలు జరుగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ వాడకంపై భాగ్యనగర్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తులని క్షణాల్లో గుర్తుపట్టేలా కొత్త టెక్నాలజీని తీసుకువచ్చారు. సర్ప్రైజ్ చెకింగ్ పేరుతో దీన్ని వినియోగించనున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ డ్రగ్ డిటెక్షన్ పేరుతో తనిఖీలే తనిఖీలు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ మాటల్లో చెప్పాలంటే ఆదివారం రాత్రి 8 గంటల నుంచే నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలన్నమాట. అడిషనల్ సిపి ఇంకేమన్నారంటే హైదరాబాద్ పరిధిలో 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉండగా ఒక్కో స్టేషన్ పరిధిలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. పబ్బులు, ప్రధాన జంక్షన్ల వద్ద నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు ఉంటాయన్నారు. నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలన్న ఆయన ఈవెంట్స్ నిర్వాహకులు కూడా ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు విశ్వప్రసాద్. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలు కానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు యువత ఇప్పటికే సన్నద్ధమయ్యారు. వీకెండ్ ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తుంది. డిసెంబర్ 31 సందర్భంగా పార్టీలతో యువత జోష్లో ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించే వారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 3 కమిషనరేట్లలో మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బేగంపేట్, సైఫాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేయనున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగి, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఈ 4 పోలీస్ స్టేషన్ తరపున 31st రోజు మేము సుమారు 21 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మా ట్రాఫిక్ పోలీస్ వారి తరపున రోడ్డు మీదకి తాగేసి వచ్చేసి బండి నడపడం వలన మీరు ఇబ్బంది పడకుండా, మీ వల్ల ఇతరులకు యాక్సిడెంట్ చేసేసి ర్యాష్ డ్రైవింగ్ చేసి మీరు ఇబ్బంది పడకుండా, మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ నగరంలోని లంగర్ హౌస్, బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్స్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మూసివేయనున్నారు. ఓఆర్ఆర్పై ఎయిర్పోర్ట్కి వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఇస్తారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి 1 గంట వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణకు ఇవాళ రాత్రి నుంచి ఉదయం వరకు హుసేన్ సాగర్ చుట్టూ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు స్పష్టం చేశారు. ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు ఏర్పాటు చేస్తున్నాము. 100 కంటే ఎక్కువ ప్లేసెస్. అదేవిధంగా నిన్న మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ విషయాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యమైన సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా చట్ట ప్రకారంగా
నడుచుకోవాలని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడం కానీ, తర్వాత అక్కడ టైం సరిగా క్లోజ్ చేయకుండా ఉండడం కానీ, తర్వాత అక్కడ కొత్త ఏడాదిలో కొత్త ఆశలు ఆశయాలతో ప్రయాణం ప్రారంభించే యువత క్షణకావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు. శాంతి భద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఇవాళ పోలీసు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఇప్పటికే పబ్బులు, హోటళ్లు, బార్ల నిర్వాహకులకు నిబంధనల అమలుపై ఖచ్చితమైన ఆదేశాలిచ్చామన్నారు. వేడుకల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవన్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, స్థానికులకు ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్, వాహనాల నియంత్రణ చేయాలన్నారు. హాజరైన వారిలో మద్యం తాగిన వారిని సురక్షితంగా ఇల్లు చేర్చేందుకు పబ్బుల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి దాటాక సంబరాలు, శుభాకాంక్షలు చెప్పే ఉద్దేశంతో ఇష్టానుసారం యువత రోడ్లపైకి రావద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. యువతీ యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పాయింట్స్, బ్రీత్ ఎనరైజర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు డీజీపీ ఆఫీసు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. Celebration should be happy for everybody. అంటే చట్టం పరిధిలో సెలబ్రేట్ చేయడం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలగదు. ఫ్లైఓవర్స్ క్లోజర్స్, కొన్ని రూట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. మేజర్ ఫ్లైఓవర్స్ అండ్ ఓఆర్ఆర్, PVNR will be closed. ORR will be closed only for light vehicles. Goods vehicles and other such commercial vehicles will be allowed to ply. Adi kakunta multiple places throughout the commissionerate lo traffic police will be putting drunken driving checks and other traffic violations kosam checks, so that we see that people do not cause danger to others on the roads. Memu idi kuda for some people might think that koni stunt. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.